యానిమల్స్ కింగ్డమ్లో కింగ్ అంటే ఆలోచించకుండా గుర్తొచ్చే పేరు లయన్. అలానే బర్డ్స్ కింగ్డమ్లో కింగ్ అంటే అందరూ చెప్పే పేరు ఈగల్. మానవునికి, పక్షులకి, జంతువులకి కళ్ళు అనేవి కెమెరా విత్ లెన్స్ లాగా బిల్ట్ అయి ఉంటుంది. అందరికీ ఉండే కళ్ళు ఈగల్స్ కూడా ఉంటాయి. మనిషికి ఆలోచించే బ్రెయిన్ ఉన్నప్పటికీ కూడా 5 కేజీలు కూడా బరువు ఉండని పక్షి ఈగల్. మనిషి విజన్ కంటే ఈగల్స్లో విజన్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఆ విజన్కున్న ప్రత్యేకత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈగల్స్ అనేవి బ్యూటిఫుల్ బర్డ్స్. దేనికంటే దానికున్న మెజెస్టిక్ ఫ్రేమ్, క్లారిటీ, కలర్ విజన్ విత్ రిజల్యూషన్తో కానీ, హంటింగ్ చేసే ఎబిలిటీస్ కానీ, 5 రకాల కలర్స్తో ఉన్న ఉడతలు ఎక్కడైనా దాక్కుని ఉన్నప్పటికీ కూడా వాటిని గుర్తించగలవు. ఇవన్నీ ఫీచర్స్తో ఉండి ప్లానెట్లో బెస్ట్ విజన్ అనే రెప్యుటేషన్ దేనికైనా ఉంది అంటే అది కేవలం ఈగల్స్కి మాత్రమే. ఈగల్స్తో పాటు కొన్ని పక్షులు, హాక్స్, ఫాల్కన్స్, గుడ్లగూబ వీటికి కూడా ఎక్స్ట్రాడినరీ విజన్ ఉంటుంది. ఇంత విజన్తో ఉంటాయి కాబట్టి వాటి హంటింగ్ స్టైల్ చాలా ఈజీగా ఉంటుంది. మనిషి కన్ను బరువు, ఈగల్స్ కన్ను బరువు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మనిషి కళ్ళు సైజ్ కంటే ఈగల్స్ కళ్ళు సైజ్ చాలా పెద్దది. పెద్దగా ఉండటం వల్ల స్కల్లో సగభాగం కళ్ళతో కవర్ అయి ఉండి స్కల్లో ఎక్కువ భాగం సైట్కి డెడికేట్ చేస్తుంది. ఎందుకంటే ఈగల్స్ సర్వైవల్ అవడానికి సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి బ్రెయిన్ బరువు కంటే ఈగల్స్ కళ్ళు బరువు చాలా ఎక్కువ. మనిషిలో కానీ ఈగల్స్లో కానీ ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు కంటి లోపల విజన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మనిషి కంట్లో ఉండే ఐరిస్, ఈగల్స్ కంట్లో ఉండే ఐరిస్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నప్పటికీ వాటి పనితీరు మాత్రం 2 ఒకేలా ఉంటాయి. రెటీనా మీద లైట్ని కంట్రోల్ చేయడానికి ఐరిస్ పీపుల్ సైజ్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఐరిస్లో 2 రకాల మజిల్స్ ఉంటాయి, సర్క్యులర్ మజిల్, రేడియేటింగ్ మజిల్. లైట్ బ్రైట్గా ఉన్నప్పుడు అంటే డే టైంలో ఎక్కువ లైట్ కంట్లోకి వెళ్లకుండా ఉండటానికి ఐరిస్లో ఉండే సర్క్యులర్ మజిల్స్ పీపుల్ సైజ్ని చిన్నగా చేస్తుంది. లైట్ డిమ్గా ఉన్నప్పుడు అంటే నైట్ టైంలో ఎక్కువ లైట్ కంట్లోకి వెళ్ళడానికి ఐరిస్లో ఉండే రేడియేటింగ్ మజిల్స్ పీపుల్ సైజ్ని పెద్దదిగా చేస్తుంది. కార్నియా, విండో టు ది వరల్డ్. కంటి అవుటర్ పార్ట్ కార్నియా, మొదటి లెన్స్. ఈ లెన్స్ ద్వారా ఫస్ట్ లైట్ కంట్లోకి పాస్ అవుతుంది. ఎప్పుడైతే కార్నియా ద్వారా లైట్ పాస్ అవుతుందో లైట్ అనేది డైరెక్షన్ చేంజ్ అయ్యి కొంచెం బెండ్ అవుతుంది. బెండ్ అయిన లైట్ని కన్వర్జ్గా చేస్తుంది. కార్నియా ద్వారా ఫామ్ అయిన ఇమేజ్ని తలకిందులుగా ఉండి రైట్ నుంచి లెఫ్ట్కి రివర్స్లో రెటినాలో ప్రొజెక్ట్ అయి ఉంటుంది. బెండ్ అయిన లైట్ కార్నియా ద్వారా మాత్రమే అయితే లైట్ కార్నియా ద్వారా కంట్లోకి పాస్ అయ్యి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చాలా ఈజీగా ఫోకస్ చేయగలవు. కానీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ మీద మాత్రం ఫోకస్ చేయలేవు. ఆబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడానికి మనిషి తనకు తానే కార్నియా షేప్ని చేంజ్ చేసుకోలేడు. లక్కీగా మన కంటిలోని ఒక పార్ట్ షేప్ని చేంజ్ చేయగలదు. దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే మన కంటి లెన్స్ షేప్ని చేంజ్ చేస్తుంది. దీన్నే అకామిడేషన్ అంటారు. అకామిడేషన్ అంటే లిగమెంట్స్, మజిల్స్ అనే పిలువబడే టైనీ ఫైబర్స్తో ఉండి మన కంటి లెన్స్ షేప్ని చేంజ్ చేస్తుంది. దానివల్ల దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని ఫోకస్ చేయడానికి దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసేలా చేస్తుంది. మనిషి కన్ను సరైన షేప్లో ఉంటే కనుక రెటీనాపై ఆబ్జెక్ట్ ఫోకస్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు మనిషి కన్ను షేప్ ఉన్నదానికంటే పొడవుగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే రెటీనా ఫోకస్ చేయగలదు. ఈ కండిషన్ని మయోపియా అంటారు. కన్ను ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని రెటీనా క్లియర్గా చూడగలదు, దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రం చూడలేదు. దీన్నే హైపరోపియా అంటారు. రెటీనాపై ఫోకస్ వెళ్ళడానికి ఎగ్జాక్ట్ రైట్ కర్వ్తో ఉన్న గ్లాసెస్ లేదా లెన్స్ని మనుషులు ఉపయోగిస్తుంటారు. ఈగల్స్ మయోపియా, హైపరోపియా లాంటి డిఫెక్ట్స్తో సఫర్ అవ్వవు. ఒకవేళ ఈ డిఫెక్ట్స్తో సఫర్ అయితే జంతువుల్ని వేటాడటం కష్టమైంది కనుక ఆకలితో అలమటించి చనిపోతాయి. ఈగల్స్ వాటంతటవే లెన్స్ షేప్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి, అలానే కార్నియా షేప్ని కూడా. దానివల్ల మనిషి అకామిడేషన్ ద్వారా నుంచి పొందే ఫోకస్ దానికంటే ఈగల్స్కు మరింత ఎగ్జాక్ట్ ఫోకస్తో ఉంటుంది. రెటీనా, వేర్ విజన్ హ్యాపెన్స్. విజన్ అనేది రెటీనాలో జరుగుతుంది. మనం చూసే ప్రతి ఒక్క వస్తువు రెటీనాపై ఉన్న రాడ్ సెల్స్, కోన్ సెల్స్ మీద ఇమేజ్ అనేది తలకిందులుగా రైట్ నుంచి లెఫ్ట్కి రివర్స్లో ప్రొజెక్ట్ అయి ఉంటుంది. మనిషి కళ్ళల్లో 2 లక్షల రాడ్ సెల్స్, కోన్ సెల్స్ ఉంటే ఈగల్స్ కళ్ళల్లో మిలియన్స్ రాడ్ సెల్స్, కోన్ సెల్స్ ఉంటాయి. బ్రెయిన్కి స్ట్రైట్గా వెళ్ళే నెర్వ్తో ప్రతి ఒక్క కోన్ సెల్ కనెక్ట్ అయి ఉంటుంది. కనుక మనం ఒక వస్తువుని చూసినప్పుడు ఆబ్జెక్ట్ నుండి వచ్చే లైట్ అందులో ఉండే టైనీ పార్టికల్స్ కోన్ సెల్స్ హిట్ అయినప్పుడు బ్రెయిన్ వెంటనే ఆబ్జెక్ట్ యొక్క కలర్ని డిటెక్ట్ చేస్తుంది. కంప్యూటర్ స్క్రీన్పై ఉన్న టైనీ డాట్స్ అన్నీ కలిసి మనకు ఒక ఇమేజ్ని ఎలా అయితే చూపించగలుగుతుందో అలానే ఆ టైనీ డాట్స్ లాగా మన కోన్ సెల్స్ కూడా వర్క్ అవుతాయి. ఈ కోన్ సెల్స్ బ్రెయిన్కి సైట్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంది. రెటీనాలో ప్రొజెక్ట్ అయిన రివర్స్ ఇమేజ్ని మన బ్రెయిన్ ఆ ఇమేజ్ని ఒరిజినల్ ఇమేజ్లోకి రొటేట్ చేసి
అన్ని కోన్ సెల్స్ కలిసి ఆ క్షణంలో మనం ఏం చూస్తున్నామో మనకు చెప్తుంది. ఈగల్స్కి ప్రపంచం ఎలా కనపడుతుందో తెలుసుకోవడం చాలా కష్టం. నార్మల్గా హ్యూమన్ విజన్ 20/20 ఉంటే ఈగల్స్కి విజన్ 20/5 ఉంటుంది. 20/20 విజన్ అనేది పర్ఫెక్ట్ విజన్ కాదు, మనుషుల్లో అందరికీ యావరేజ్గా ఉండే నార్మల్ విజన్. ఫస్ట్ 20 అనేది యావరేజ్ డిస్టెన్స్. ఒక ఐ చార్ట్ తీసుకుని ఐ చార్ట్లో ప్రతి రోలో డిఫరెంట్ సైజ్తో లెటర్స్ ఉంటాయి. ఐ చార్ట్ని ఒక పొజిషన్లో ఫిక్స్ చేసి 20 ఫీట్ డిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి ఐ చార్ట్లో ఉండే లెటర్స్ ఏ రోలో అయితే మనకు క్లియర్గా కనిపిస్తాయో అది విజన్, అదే సెకండ్ 20. ఈగల్స్లో విజన్ 20/5 అంటే ఒక మనిషికి 5 ఫీట్ దూరంలో ఉండే ఆబ్జెక్ట్స్ ఎంత క్లియర్గా చూడగలుగుతాడో అదే ఆబ్జెక్ట్ని 20 అడుగుల ఎత్తులో ఉన్న ఈగల్స్ మరింత క్లియర్గా చూడగలుగుతాయి. మానవ కంటిచూపు కంటే ఈగల్స్ కంటిచూపు 4 నుండి 8 రెట్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఆకాశంలో ఎగిరే ఈగల్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందేళ్లను కూడా క్లియర్గా ఐడెంటిఫై చేయగలదు. మనిషి కంటే ఈగల్స్కు విజన్ ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి గల కారణం ఫోవియా, మ్యాగ్నిఫైయింగ్ ద వ్యూ. ప్రతి మనిషి కన్నుకి ఒక ఫోవియా ఉంటుంది. ఈ ఫోవియాలో విజన్కి కావాల్సిన సెల్స్ ఎక్కువగా ఉంటాయి. మనిషిలో పర్ స్క్వేర్ మిల్లీమీటర్కి 2 లక్షల కోన్ సెల్స్ ఉంటాయి. దానివల్ల మనకు విజన్ అనేది కొంచెం వండర్ఫుల్గా ఉంటుంది. మనుషులకి 2 కళ్ళు తలకు ముందు భాగంలో ఉండి తలలో 5% ఆక్యుపై చేస్తుంది. ముందు ఉండటం వల్ల మనం సైడ్కి 180 డిగ్రీస్లో మాత్రమే చూడగలుగుతాము. దానివల్ల మనకు బైనాక్యులర్ విజన్ అనేది ఎక్సలెంట్గా ఉండి పెరిఫెరల్ విజన్ చాలా పూర్గా ఉంటుంది. 2 కళ్ళు యూజ్ చేయడం వల్ల ఏదైనా ఒక వస్తువు ఎంత స్పీడ్తో కదులుతుందో అని గ్రహించగలము. ఒక ఆబ్జెక్ట్ని స్ట్రైట్గా చూస్తున్నప్పుడు మన తలను కదలకుండా సైడ్కి, పైకి, కిందకి ఏదైతే చూస్తామో అదే పెరిఫెరల్ విజన్. మనిషి ఒక ఆబ్జెక్ట్ని స్ట్రైట్గా చూస్తూ అలానే సైడ్కి ఒకేసారి వేరే ఆబ్జెక్ట్ని చూడాలంటే అది అసాధ్యం. కాబట్టి మనకు పెరిఫెరల్ విజన్ అనేది చాలా పూర్గా ఉంటుంది. ఎందుకంటే మనుషులకి ప్రతి కన్నుకి ఒక ఫోవియా మాత్రమే ఉంటుంది. ఈగల్స్ వాటి ఫేస్ మిడిల్ లైన్ నుంచి 30 డిగ్రీస్ యాంగిల్లో ఫిక్స్డ్ ఐ సాకెట్స్ ఉంటాయి. దాంతో ఈగల్స్కి 340 డిగ్రీస్ విజువల్ ఫీల్డ్తో ఉంటుంది. కనుక వాటికి పెరిఫెరల్ విజన్, బైనాక్యులర్ విజన్, మొనాక్యులర్ విజన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మానవ కన్ను షేప్ కంటే ఈగల్స్ కన్ను షేప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈగల్స్ కళ్ళు ఫ్లాట్గా, వెనక భాగం చాలా వెడల్పుగా ఉండి కంటి లోపల ఫామ్ అయిన ఇమేజ్ని పెద్దదిగా చేసుకుంటుంది. ఈగల్స్లో ప్రతి కన్నుకి 2 ఫోవియాలు ఉంటాయి. డీప్ సెంట్రల్ ఫోవియా, షాలో టెంపరల్ ఫోవియా. ఈ ఫోవియా అనేది కాన్వెక్స్ లోతైన గొయ్యికలాగా ఉండి అంత డెప్త్గా ఉంటుంది. కనుక ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి ఈగల్స్ కళ్ళు ట్రాన్స్పరెంట్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఈ ఫోవియాలో విజన్కి కావాల్సిన సెల్స్ ఎక్కువగా ఉంటాయి. మనిషి ఫోవియాలో పర్ స్క్వేర్ మిల్లీమీటర్కి 2 లక్షల కోన్ సెల్స్ ఉంటాయి. దానివల్ల మనకు కొంచెం ఎక్స్ట్రాడినరీ విజన్తో ఉంటాం. అలానే ఈగల్స్లో ఉండే సెంట్రల్ ఫోవియాలో పర్ స్క్వేర్ మిల్లీమీటర్కి మిలియన్స్ కోన్ సెల్స్ ఉంటాయి. అంటే మనం కంప్యూటర్లో హై రిజల్యూషన్తో పెట్టి ఏదైనా వీడియో చూసినప్పుడు ఎంటైర్ స్క్రీన్పై ఉన్న విజువల్ సెల్స్ ఈగల్స్లో ఉన్న కోన్ సెల్స్తో సమానం. అలానే తక్కువ రిజల్యూషన్తో పెట్టి వీడియో చూసినప్పుడు స్క్రీన్పై ఉన్న ఎన్ని విజువల్ సెల్స్ అయితే ఉంటాయో మనిషి ఫోవియాలో ఉండే కోన్ సెల్స్తో సమానం. మనిషికి 2 ఫోవియాలు ఉంటే ఈగల్స్కి మాత్రం 4 ఫోవియాలు ఉంటాయి. ఈగల్స్ వాటి 2 కళ్ళు కలిపి యూజ్ చేయాలా లేదా 2 ఇండిపెండెంట్గా యూజ్ చేయాలా అనేది చూసే ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈగల్స్లో 2 ఫోవియాలు ఉండటం వల్ల అందులో ఒక ఫోవియా ముందుకు చూస్తుంది, మరొకటి 45 డిగ్రీస్ యాంగిల్లో సైడ్కి చూస్తుంది. ఈగల్స్ స్ట్రైట్గా అలానే సైడ్కి ఒకేసారి వేరే ఆబ్జెక్ట్ని కూడా చూడగలదు. 45 డిగ్రీస్ యాంగిల్లో చూసే రెండో ఫోవియా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని, అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందేళ్లను కూడా ఐడెంటిఫై చేయగలదు. ఆకాశంలో తిరిగే ఈగల్ సముద్రం లోపల ఉన్న చేపని ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే, ఈగల్స్ యంగేజ్లో ఉన్నప్పుడు వాటి కంటిలో ఉండే రిఫ్రాక్షన్ ఎర్రర్ ప్రాబ్లం వల్ల చేపని సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు. రిఫ్రాక్షన్ ఎర్రర్ అంటే విజన్ ప్రాబ్లం. కన్ను షేప్ లైట్ని కరెక్ట్గా బెండ్ చేయనప్పుడు ఇమేజ్ అనేది బ్లర్గా కనిపిస్తుంది. కనుక చనిపోయిన చేప సముద్రం పైన తేలినప్పుడు మాత్రమే వాటిని ఐడెంటిఫై చేసి తీసుకెళ్తుంది. ఈగల్స్ పెరిగే కొద్దీ కంట్లో రిఫ్రాక్షన్ ఎర్రర్ ప్రాబ్లం వాటంతట అవే సరిదిద్దుకుని ఎయిర్లో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, వాటర్లో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.3 అయితే లైట్ ఎయిర్ నుంచి పాస్ అయ్యి వాటర్ సర్ఫేస్ మీద పడినప్పుడు వాటర్లో ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైగా ఉంటుంది. కాబట్టి లైట్ స్పీడ్ డిక్రీజ్ అయ్యి డైరెక్షన్ చేంజ్ అయ్యి లైట్ అనేది స్లైట్గా బెండ్ అయ్యి వాటర్లో పాస్ అవుతుంది. దీన్నే రిఫ్రాక్షన్ అంటారు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం గ్లాస్లో వాటర్ తీసుకుని
అందులో పెన్సిల్ని ముంచితే బయట నుంచి అబ్జర్వ్ చేసే మనిషికి మాత్రం వాటర్ సర్ఫేస్ మీద పెన్సిల్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. రిఫ్రాక్షన్ వల్ల లైట్ వాటర్లో పాస్ అయినప్పుడు చేపలు ఎక్కడ ఉన్నాయోనని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేస్తుంది. హంటింగ్ చేయడానికి ఆకాశం నుండి దిగుతున్నప్పుడు షార్ప్ ఫోకస్ మెయింటైన్ చేయడానికి కంట్లో ఉండే మజిల్స్ని, వంకరగా ఉన్న ఐబాల్స్ని కంటిన్యూస్గా అడ్జస్ట్ చేసుకుంటూ చేపను పట్టుకుంటుంది. మనిషి కళ్ళల్లో లేని ఒక యూనిక్ ఫీచర్ ఈగల్స్ కళ్ళల్లో ఉంటుంది. అదే పెక్టిన్. మనిషి కంట్లో ఉండే రెటీనాకి టైనీ బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ సప్లై అవుతుంది. అలా సప్లై అవడం వల్ల రెటీనాకి కావాల్సిన న్యూట్రిషన్ పొంది హెల్తీగా ఉంటుంది. నిజానికి ఇలా జరగడం వల్ల మన విజన్ కొద్దిగా పూర్ అవుతుంది. ఈగల్స్ కంట్లో మాత్రం బ్లడ్ వెజల్స్ ఉండవు. బ్లడ్ వెజల్స్ లేకపోయినా రెటీనాకి కావాల్సిన ఫుడ్, న్యూట్రిషన్ కానీ, రెటీనా గ్రోత్, హెల్తీగా ఉండటం కానీ పెక్టిన్ హెల్ప్ చేస్తుంది. ఈ పెక్టిన్ ఉండటం వల్ల అబ్జర్వ్ చేసుకున్న లైట్ని కంటి లోపల రిఫ్లెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ తగ్గించి విజన్ మరింత పెంచుతుంది. అందుకే మనిషి విజన్ కంటే ఈగల్స్లో ఉండే విజన్ చాలా ఎక్కువ రెట్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.